భయములో ఉన్న శిష్యులకు భయమును పోగొట్టి వారిని బాధ్యత కలిగిన వారిగా సిద్ధపరుస్తున్నాడు. మీరేం చేయండి, నేను మిమ్మును పంపుతున్నాను, మీరు వెళ్ళండి. వారికి ప్రమోషన్ ఇచ్చాడు, వారికి పని ఇచ్చాడు. మీరు వెళ్ళుటకు, వెళ్ళి ఫలించుటకు, మీ ఫలమును నిలిచి ఉంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కదా. 15వ అధ్యాయంలో అదే చెప్పాడు కదా ప్రభు. మీరు వెళ్ళుటకును, వెళ్ళి ఫలించుటకు, మీ ఫలమును నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. 17, 18 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపాను. ఇది ప్రభు చెప్తున్న పని. లోకమునకు క్రీస్తు వచ్చాడు, పాపలను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు లోకానికి? దేవుడు లోకంలోకి నిన్ను ఎందుకు పంపాడు? ఆ రక్షకుని నువ్వు నమ్మి రక్షణ పొంది ఇతరులకు రక్షకుని పరిచయం చేయుటకు నిన్ను పంపాడు. నిన్ను లోకంలో పెట్టింది అందుకు. ఇదిగో నేను నిన్ను పంపుతున్నాను అన్నాడు ప్రభు. మనం రక్షణ సువార్త ప్రకటించాలి. అందుకు మీ రక్షణ సాక్ష్యాన్ని పంచుకోండి. రక్షణ సువార్త కూడికల్లో పాలుపంపులు పొందండి. రక్షణ సువార్త కూడికలు మీ గృహాల దగ్గర ఏర్పరచండి. మిమ్మల్ని దేవుడు లోకానికి పంపించింది అందుకే. తిరగాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, చదవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఏదో మేడలు మిద్దలు కట్టాలి, సంపాదించుకోవాలనుకున్నా అనడానికే కాదు, దానికే కాదు. అవన్నీ మామూలుగా జరుగుతుంటాయి లోకంలో. కానీ నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నది ఇది. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నది ఇందుకోసం. నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచాను అని ప్రభు చెప్తుంది ఎందుకు? నేను మిమ్మల్ని రక్షించుకున్నాను అని చెప్తున్నది ఎందుకు? వచనం, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిస్తారో అవి వారికి నిలిచి ఉంటాయి అని వారితో చెప్పాను. అంటే గొప్ప ఆధిక్యత వారికి ఇస్తున్నాడు. మీరు వెళ్ళండి, ఇప్పుడు ఎవరి పాపాలు క్షమిస్తే అలా పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు ఉండని అంటే ఆ పాపాలు ఉంటాయి అంతే అన్నాడు. అనగా ఇప్పుడు మనం వెళ్ళాము, రక్షణ సువార్త ప్రకటిస్తాం, వారికి పాపాలు క్షమించబడే అవకాశం వారికి దొరికింది అక్కడ. కానీ వాళ్ళు వినలేదనుకోండి, లేదా మనం చెప్పలేదనుకోండి, పాపాలను రక్షించేవాడు యేసుక్రీస్తు అని చెప్పలేదనుకోండి, వారి పాపాలు ఎన్నటికీ ఇక పోవు. మీ ఇంట్లో ఉన్న వారి పాపాలు ఇంకా క్షమించబడలేదంటే మీరే వారి పాపాలను ఉండనిస్తున్నారు. మీ పిల్లలు రక్షణ పొందలేదంటే వారు ఇంకా పాపులుగా ఉండాలని మీరే వాళ్ళని పాపులుగా నశించిపోయేవారిగా ఉంచుతున్నారు. వారి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండనిస్తున్నారు. మీ కుటుంబ సభ్యుల్లో ఇంకా ఎవరికి రక్షణ లేదంటే వారి పాపాల్లో వారు నిలిచి ఉండిపోతున్నారు. మీరు వారి పాపాల్లో నుంచి వారిని విడిపించే మార్గం మీకు ఉంది. ఆ శక్తి, చెప్పే శక్తి మీకు ఇచ్చాడు దేవుడు. ఆ ఆధిక్యత మీకు ఇచ్చాడు కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. వారి పాపాలు ఉండాలా, వారి పాపాలు పోవాలన్నది ఆ అధికారం మనకిచ్చాడు ప్రభు. ఎలాగా? యేసు రక్తములో వారి పాపాలు తొలగిపోతాయి, యేసు నామములో వారికి పాప క్షమాపణ ఉంది, రక్షణ ఉంది. అది మనం చెప్పినప్పుడు వారిని నమ్మితే వారికి క్షమాపణ దొరుకుతుంది, నమ్మపోతే వారి పాపంలోనే ఉండిపోతారు. కాబట్టి మీరు వెళ్ళండి, ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి ఉండిపోతాయి, ఎవరి పాపాలు క్షమిస్తారో అవి క్షమించబడతాయి.